లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూ ఉంది ఛత్తీస్గఢ్లో. ఆ హింసను, మానహానాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో మొత్తంగా కూడా అటవీ సంపద పైన ప్రభుత్వాల కన్నుబడి ఈ అటవీ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసము అడవి నుండి ఆదివాసీ బిడ్డల్ని ఇళ్ళగొట్టేటువంటి ఒక కొత్త ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ ఉద్దేశంలో భాగమే ఇవాళ అటవీ సంరక్షణ పేరుతోని అడవి నుండి ఆదివాసీ బిడ్డలను ఖాళీ చేపిస్తూ హత్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ దేశంలో, రాష్ట్రంలో మహిళలపైన నిత్యాకృత్యం, దాడులు, హింసలతోని ఈ యొక్క రాజ్యాంగం పాలన చేస్తూ ఉంది. ఎలాంటి నివారణ చర్యలు లేవు. ఇలాంటి నివారణ చర్యలు లేకపోవడానికి ప్రభుత్వాలు, పాలకులే ప్రధాన కారణమని మేము ఈ వేదిక నుండి చెబుతున్నాము. అట్లాగే ఈ లైంగిక వేధింపులకు కారణమైనటువంటి ప్రధాన కారకాలైనటువంటి మద్యాన్ని, డ్రగ్స్ను, అశ్లీల వెబ్సైట్లను, వాటి మూలాలను మొత్తంగా నిషేధించాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మే 8వ తారీఖు హైదరాబాద్ వేదికగా ప్రపంచ అందాల పోటీలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. నిత్యాకృత్యము భారతదేశంలో హత్యలకు, అత్యాచారాలకు, హింసలు మహిళల మీద ఒక పక్క కొనసాగిస్తూ ఇవాళ అంగాంగ ప్రదర్శన హైదరాబాద్లో చేయబోతూ ఉన్నారు. ఈ అందాల పోటీ విశ్వ సంస్కృతి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీన్ని ప్రగతిశీల మహిళా సంఘము తీవ్రంగా ఖండించాలి. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ వేదిక నుండి